హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాను. అది యూట్యూబ్ ఛానల్లో చూసి, మొన్న పెట్టిన ఫ్రాక్ చూసి సేమ్ అలాగే కుట్టక్క మాకు అని చెప్పేసి నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు. అలానే స్టిచ్చింగ్ చేయక్క శారీ తీసుకొచ్చుకుంటాము అని అడిగారు. తెచ్చుకున్నాను, తెచ్చారు. వాళ్ళని చూసి మా నాన్న చాలా మర్యాద చేస్తుంది వాళ్ళకి. భయపడుతూ ఉన్నారు. అయినా భయపడుతూ ఇచ్చేసి వెళ్ళారు. కానీ ఆదికి మాత్రం రెడీమేడ్ డ్రెస్ ఇచ్చారు నాకు. కానీ తప్పదు కదా, ఏది ఇచ్చినా కుట్టాలి. సేమ్ పింక్ కలర్ శారీ ఇచ్చారు. వాళ్ళ అమ్మ పెయింట్ వర్క్ వేసిన శారీ అంట. మాకు చాలా బాగా నచ్చింది అక్క, ఇలాగే సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయక్క ఫుల్ ఫ్రాక్ అని చెప్పి ఇచ్చారు. అలాగే నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదమ్మా, అయినా సరే కానీ అలా లుక్ వచ్చేలాగా కుట్టక్క అని చెప్పారు. సేమ్ మొన్నట్లాగే లుక్ వచ్చేలాగే కుట్టాను. ముందేమో ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టాను, బ్యాక్ రౌండ్ నెక్ పెట్టాను. కానీ నా అదృష్టం ఏంటంటే ఎవరిచ్చినా ఎమర్జెన్సీకి ఇవ్వాలక్క అని అడగడం. అప్పుడు ఆ వన్ డేనే కరెంట్ లేదు, వన్ డేలో ఇవ్వాలి అక్క మాకు, హైదరాబాద్ వెళ్ళాలి అని అన్నారు. ఆ వన్ డేనే కరెంట్ లేకపోవడం, కాళ్ళతో స్టిచ్చింగ్ చేయడం అలాగే జరిగింది. ఫ్లవర్స్ డిజైన్ చేశాను. ఆ ఫ్లవర్స్ వెనకమాల థ్రెడ్స్ లాగా రెడీ చేసి పెట్టాను. ఆల్మోస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నేను సక్సెస్ అయ్యాను అని అనుకుంటున్నాను. ఏంటి అప్పుడే సక్సెస్ అని మీకు డౌట్ రావచ్చు. మనీ వస్తేనే సక్సెస్ కాదు, ఇలాంటి ఛానల్ ఫాలో అవుతూ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా సక్సెస్ అయినట్టే అని నేను అనుకుంటున్నాను.